మీరైనా సమాధానం చెప్పగలరా ముఖ్యమంత్రి గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు అని అడుగుతున్నాం. కిషోర్ చంద్రదేవ్ గారు కేబినెట్ మంత్రి, ఆయన అన్నారు కాంగ్రెస్ పార్టీ విభజించే యోచన చేస్తుందని. ఆ విషయం గురించి మన ముఖ్యమంత్రి గారికి, మన బొత్స గారికి మొదటి నుంచి పూర్తిగా తెలుసు అని అన్నారు. అంటే మన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఈ కాంగ్రెస్ పార్టీ ఇంత నీచమైన ఆలోచన చేస్తుంది అని తెలిసి కూడా దానికి అడ్డు చెప్పలేదు. ఎందుకని? కేవలము ఈయన పదవి ఊడిపోతుందేమో అని భయంతో ఈయన ఈ విభజనకు అడ్డు చెప్పలేదు. అడ్డు చెప్పడమే కాదు, కనీసము కాంగ్రెస్ పార్టీ ఈ ఆలోచన చేస్తుంది అని అన్న విషయము దిగ్విజయ్ సింగ్ గారు వచ్చి ప్రకటన చేసేంత వరకు కిరణ్ కుమార్ రెడ్డి గారు గోప్యంగా ఉంచిన మాట వాస్తవమా కాదా? చేసిన అన్యాయం అంతా చేసేసి, చేయాల్సిన అన్యాయం అంతా చేసేసి ప్రజలు తనని సమాధానం చెప్పమని ఎక్కడ నిలదీస్తారోనని ప్రజలు అడగాల్సిన ప్రశ్నలన్నిటినీ మళ్ళీ ప్రజల్ని అడిగారంటే ఈ ముఖ్యమంత్రి గారికి ఎన్ని తెలివితేటలు ఉన్నాయనుకోవాలి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు, బొత్స గారు, ఇక్కడ ఈ ప్రాంతానికి చెందిన కావూరి సాంబశివరావు గారు ఎంపీ గారు పదవి రాకముందు ఒక మాట, పదవి వచ్చిన తర్వాత ఒక మాట. వీళ్ళు మనుషులా లేకపోతే ఊసరి వల్లులా? ఇంతమంది గొప్ప నాయకులు ఉన్నారే, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇంతమంది సీమాంధ్రకు ఉండి కూడా అందరూ ఢిల్లీ దర్బార్ లో వంగి వంగి సలాం చేస్తూ తెలుగు ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారు. తెలుగు ప్రజలకు ఓట్లేసి గెలిపించిన ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. మన కర్మేమిటంటే ఒక వైపేమో ఇంత తరంగానే ముఖ్యమంత్రి ఉన్నాడు, ఇంకో వైపేమో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు గారు అంతే తరం కాకుండా చోద్యం చూస్తూ నిలబడ్డారు. చంద్రబాబు గారికి ఇంత అన్యాయం జరుగుతుంటే ఏదైనా చలనం ఉందా అని చూస్తే ఏ చలనము లేదు. అసలు చలనము ఎలా ఉంటుంది? అసలు ఈ విభజనకు కారణమే చంద్రబాబు గారు. ఒక బ్లాంక్ చెక్ ఇచ్చేసినట్టు తెలంగాణను ఇచ్చేసుకోండి అని తెలంగాణకి అనుకూలంగా లేఖను రాసి ఇచ్చిందే చంద్రబాబు గారు. కాంగ్రెస్ పార్టీ ఈ రోజు మన రాష్ట్రాన్ని విభజించే సాహసం చేసింది అంటే దానికి కారణము చంద్రబాబు గారు ఆ విభజనకు పలికిన మద్దతే. హత్య చేసి ఆ శవం మీదే పడి వెక్కి వెక్కి ఏడ్చినట్టుంది చంద్రబాబు గారు. చంద్రబాబు గారు తెలంగాణకి అనుకూలంగా లేఖనిచ్చేసి ఇప్పుడు ప్రజలను మభ్యపెట్టడానికి ముసలి కన్నీళ్లు కార్చటం. మన రాష్ట్రంలో 8 కోట్ల జనాభా ఉంటే 5 కోట్ల మంది సీమాంధ్రులే. ఇంతమందికి అన్యాయం జరుగుతుంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఇన్ని కోట్ల మంది ప్రజల పక్షాన నిలబడి వారి పక్షాన గొంతు విప్పడం పోనిచ్చి చంద్రబాబు గారు ఏమీ పట్టనట్టు తమ స్వార్థం కోసము మౌనంగా ఉన్నారంటే ఈయనని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అనాలా లేకపోతే దుర్మార్గుడు అనాలా? తెలుగుదేశం పార్టీతో సహా 5 పార్టీలు ఈ విభజనకు అనుకూలంగా మేమున్నామని ప్రకటిస్తే 3 పార్టీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, సిపిఎం, ఎంఐఎం విభజనకు అనుకూలమని ఎప్పుడూ చెప్పలేదు. చంద్రబాబు గారికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా, చంద్రబాబు ఏ మాత్రం నిజాయితీ ఉన్నా, చంద్రబాబు గారు ప్రజలకు తెలంగాణకి అనుకూలంగా నేను లేఖ ఇవ్వడము తప్పైపోయింది అని చెప్పలేసుకుని ప్రజలకు క్షమాపణలు చెప్పి తెలంగాణకి అనుకూలంగా తనిచ్చిన లేఖను వెనక్కి తీసుకోవాలి. కోట్ల మందికి ప్రజలకు అన్యాయం చేయడము తగదు అని చెప్పి అందుకు నిరసనగా తను, తన ఎమ్మెల్యేలు, తన ఎంపీలు రాజీనామాలు కూడా చేయాలి. ఈయన తెలంగాణకి అనుకూలంగా లేఖను వెనక్కి తీసుకునేంత వరకు తను, తన వాళ్ళు రాజీనామాలు చేసి
చేసిందంతా చంద్రబాబు గారు చేసి చంద్రబాబు గారు అంటారు, చంద్రబాబు గారు మళ్ళీ అంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ తో కుమ్మక్కయింది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ లో కలిసిపోతుంది అని మాట్లాడుతున్నారు చంద్రబాబు గారు.